మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటివి ఛానల్కు స్వాగతం. రియల్ ఎస్టేట్ దీన్ని నమ్ముకుని కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే అన్ని అమ్ముకుని అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. అసలు ఏ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం కోటీశ్వర్లు అవుతాము? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి వెల్తీ చక్రధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రియల్ ఎస్టేట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అసలు ఏ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. ముందుగా వీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా మనం ఈ ఫీల్డ్లోనే ఉన్నాం. చాలా మంది కస్టమర్లు మన దగ్గరికి వస్తారు, సార్ మేము చాలా మంచి నుంచి ల్యాండ్లు కొనుక్కున్నాం కానీ అమ్ముకోలేని పరిస్థితి ఉంది అని అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్తాను. చూడండి, ఎప్పుడైనా వెంచర్స్ వేసినప్పుడు అందులో 3 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ వెంచర్ ఏంటంటే, వాళ్ళు వెంచర్ వేస్తారు, ఒక మంచి సెలబ్రిటీ చేత అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు. అలా ఒక మంచి సెలబ్రిటీ చేత అడ్వర్టైజ్మెంట్ చేపించిన తర్వాత దాని టీవీలో, రేడియోలో, ఎఫ్ఎంలో బాగా యాడ్స్ ఇస్తారు. అలా యాడ్స్ ఇవ్వడానికి, ఆ సెలబ్రిటీకి ఇవ్వడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. అట్లాంటి వెంచర్లు మనం కొనుక్కుంటే ఏమవుతుందంటే, యాక్చువల్గా అందులో గజం 10,000 చెప్తారు, కానీ అందులో దాని వాస్తవంగా దాని రేట్ 5,000 ఉంటుంది. ఈ ఎక్కువ ఎక్స్ట్రా 5,000 అయితే మన తీసుకుంటున్నారో అదంతా కూడా ఈ సెలబ్రిటీకి డబ్బులు ఇవ్వడానికి, ఈ అడ్వర్టైజ్మెంట్స్కి అయిపోతుంది. సో మనం వాస్తవంగా కొన్న ల్యాండ్ ఖరీదు 5,000 కాబట్టి ఇది పెరగడం చాలా టైం పడుతుంది అనమాట. కాబట్టి అలా ఎక్కడైతే హంగామా చేస్తారో, బాగా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారో అట్లాంటి ల్యాండ్ పెరగడం చాలా కష్టం అవుతుంది. సో అలాంటి వెంచర్స్లో మనం కొనకూడదు. ఇంకో వెంచర్ ఎలా ఉంటుందంటే, చాలా మంది మార్కెటింగ్ టీం పెడతారు అనమాట. చూడండి, సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా వెజిటబుల్ షాప్కి వెళ్ళినా పాంప్లెట్స్ పట్టుకొని చాలా మంది ఉంటారు, కనిపిస్తుంటారు. సార్ మేము ఇక్కడ వెంచర్ వేసాము, మీరు ఇన్వెస్ట్ చేయండి అంటారు. ప్రతి శనివారం, ఆదివారం మీ ఇంటికే కార్లు పంపించి, సుమోలు పంపించి అలా బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు కూడా బాగా ఖర్చు పెడతారు మార్కెటింగ్కి. సో అట్లాంటి వెంచర్లు ఏమవుతాయంటే, వాళ్ళు తాత్కాలికం అంటే ఒక పెద్ద వెంచర్ వేసేసి ఆ టైంకి ఒక 3 years 2 yearsలో మొత్తం వెంచర్ అమ్మేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట వెంచర్ చేసుకుంటారు. మనం ఒక 3-4 years తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ గేట్ కూడా ఉండదు, ప్రాపర్గా రోడ్లు ఉండవు, ఏమీ ఉండవు. ఆ హడావడంతా ఆ జరుగుతున్న టైంలోనే ఉంటుంది. సో అట్లాంటి వెంచర్లో కొన్నా కూడా మనకి పెద్దగా రిటర్న్స్ రావు. మరి అట్లాంటి వెంచర్లో కొనాలి అంటే, ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉండవో, ఎక్కడైతే కనుక ఇట్లా మార్కెటింగ్ టీం పెట్టి పొలోమని మనకి కార్లో తీసుకెళ్ళి చేసే హడావిడి ఉంటుందో అలాంటి చోటు కాకుండా, కొన్ని వెంచర్స్ ఎలా ఉంటాయంటే, లొకేషన్ ఎప్పుడు చూడండి, లొకేషన్ చాలా చాలా ముఖ్యం. ఎక్కడ ఉంది ఈ వెంచర్స్ అని చూడాలి. ఇప్పుడు చూడండి, ORR అంటారు, అంటే ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్కి మనకి చాలా దగ్గరలో ఉన్న వెంచర్లన్నీ కూడా బ్రహ్మాండమైన రేట్ వస్తుంది. రాబోయే రోజుల్లో RRR అంటున్నారు. అంటే RRR అంటే RRR, రీజనల్ రింగ్ రోడ్ అంటారు దాన్ని. సో అది కూడా మొత్తం డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తూ కూడా మనకి పెద్ద రోడ్లు వస్తున్నాయి. సో ఇట్లా ORRకి RRRకి మధ్యలో ఉన్న వెంచర్ కావచ్చు. అలాగే మీకు చూడండి, శ్రీశైలం హైవే కానివ్వండి, అలాగే చూస్తే ఇటు పక్క మనకి బెంగళూరు హైవే కానివ్వండి, ఇట్లాంటి హైవేస్కి మధ్యలో ఉన్న ల్యాండ్స్ కూడా మనకి చాలా ప్రైమ్ లొకేషన్స్ అని చెప్పొచ్చు. సో అట్లాంటి చోట ఎవరైతే 5 సంవత్సరాల నుంచి వెంచర్లు వేస్తున్నారో, ఎవరైతే క్వాలిటీ ప్రోడక్ట్ మనకి ఇస్తున్నారో, ఊరిని హడావుడిగా చేయకుండా, అడ్వర్టైజ్మెంట్స్ చేయకుండా, చూడండి కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు క్వాలిటీని నమ్ముకుంటారు. మనం కనుక కస్టమర్కి ఒక మంచి వెంచర్ ఇచ్చామంటే, క్వాలిటీ వెంచర్ ఇచ్చామంటే వాళ్ళే 10 మందికి చెప్తారు. మనం ప్రత్యేకించి చెప్పుకోకర్లేదు మన గొప్పతనం గురించి. సో అలాంటి వెంచర్లు చాలా ఉంటాయండి హైదరాబాద్లో. కాకపోతే వాటి గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇలా సెలబ్రిటీస్ పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ చేయించరు, అలాగే మీకు పాంప్లెట్లు వంచరు, ఇట్లాంటి ఏమి చేయరు వాళ్ళు. కాబట్టి ఇది తెలియడం చాలా కష్టం. ఇట్లాంటి వెంచర్లు ఎక్కడ ఉన్నాయని చాలా మంది తెలియడం కష్టం. సో మాకు ఉన్న అనుభవం మీదకు మాకు తెలుస్తుంది ఎలాంటి వెంచర్లు అయితే మన కస్టమర్కి రూపాయి లాభం వస్తుంది అని చెప్పి. చాలా మంది వెంచర్లు వేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. అలా కాకుండా అక్కడే ఒక వాచ్మెన్కి కూడా ఒక ఇల్లు కట్టించి, అందులో 24/7 ఒక వాచ్మెన్ ఉండి చూసుకుంటూ ఉంటే మాత్రం అలాంటి వెంచర్లు అన్నీ చాలా బాగుంటాయి. ఎవరైతే వెంచర్లకి 5 years దాకా మాది హామీ, మేము ఇన్బిల్ట్గా 5 years మెయింటెనెన్స్ మేమే చేస్తాము అని ఉన్న వెంచర్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా 5 సంవత్సరాలు కనుక ఆ కంపెనీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ వెంచర్ని మనకి ఈజీగా రీసేబుల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 5 సంవత్సరాల తర్వాత అందులో కొనుక్కున్న ప్లాట్ ఓనర్లందరినీ కలిపి ఒక అసోసియేషన్గా ఫామ్ చేస్తారు. ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పాటు చేస్తారు. చేసి అందులో ఉన్న ఓనర్లనే ప్రెసిడెంట్ గాను, ట్రస్టీ గాను పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, ప్రతి నెల వాళ్ళు కొంత తాత్కాలికంగా ఒక 2,500 రూపీస్ మెయింటెనెన్స్ తీసుకున్నా సరే, డబ్బులు తీసుకున్నా ఒక వాచ్మెన్ ఉంటాడు, దానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది,
ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది. మ్మ్. సో అట్లాంటి వెంచర్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి. ఈవెన్ మనకి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో చూడండి, ఓన్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళే కొనుక్కోరు. మనకి దుబాయ్ నుంచి, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, అదర్ అదర్ కంట్రీస్. కంట్రీస్ నుంచి కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాంటి వెంచర్స్ ఉన్నాయని వాళ్ళకి ప్రాపర్గా తెలియదు. అక్కడైతే మనకి అడ్వర్టైజ్మెంట్స్ బాగా కనిపిస్తాయో అట్లాంటి వెంచర్స్ కనిపిస్తాయి తప్ప ఇలాంటి క్వాలిటీ ఉన్న వెంచర్స్ మాత్రం చాలా మంది తెలియదు. అది కనుక Okay. ఓన్లీ ఎక్స్పర్ట్స్ని కనుక సంప్రదిస్తే మాత్రం వాళ్ళు మీకు కరెక్ట్గా గైడ్ చేస్తారని చెప్తున్నాను. సో Okay. ఎక్కడైతే ఎక్కువ హార్డ్ లేకుండా ఉండే వెంచర్లు బెస్ట్ వెంచర్స్ మనకి రాబోయే రోజుల్లో మనకి ఒక 15 ఇయర్స్ అయితే ఆగాలండి. ఎలాంటి వెంచర్లో పెట్టినా కూడా మనం ఎక్కడైనా సరే భూమి అనేది ఓవర్ నైట్ పెరగదు. 15 ఇయర్స్ 20 ఇయర్స్ మనకి టైం ఉంది. ఓకే, మన పిల్లలకి ఇంకా చిన్న చిన్న పిల్లలే, వాళ్ళ పిల్లలకి ఒక 20,000 సంవత్సరాలు ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ 20 ఇయర్స్ టైం ఉంది అనుకున్నప్పుడు మనం 25 lakhs 30 lakhs ఆ బడ్జెట్లోనే మనకి ఒక మంచి మంచి వెంచర్స్ అయితే దొరుకుతాయి. అలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నాను. ఓకే సార్, ఎవరైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్లో అని అనుకుంటే సో మెయిన్గా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, అప్రూవల్స్ మనకి హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంటాయి, రెరా అప్రూవల్స్ ఉంటాయి. అలాంటి అప్రూవల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈవెన్ డిటిడిసి లేఅవుట్స్లో కానివ్వండి, అట్లాంటి అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఈవెన్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఒక బ్యాంక్ కనుక లోన్ ఇస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళు బాగా తనిఖీ చేసి ఉంటారు. అంటే ఆ ల్యాండ్ లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి అవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు త్వరగా చూస్తారు. సో అట్లాంటి చోట మనం ఈవెన్ లోన్ తీసుకొని కూడా మనం ల్యాండ్స్ కొనుక్కోవచ్చు. మీరు చెప్పింది కరెక్టే. మనకు ఒక అథెంటికేషన్ అనేది ఉంటుంది. ఒక లోన్ కనుక వెళ్తే మాత్రం ఏదన్నా ఒక వెంచర్కి లోన్ ఇస్తున్నారు అంటే ఎక్కువ ఎస్పెషల్ ఎస్బీఐ వాళ్ళు లోన్ ఇచ్చారంటే చాలా మంచి లోన్ ల్యాండ్ అని చెప్పొచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. కానీ జనాలు కొంత వాటి మీద నమ్మకం ఉంటుంది. బట్ ఎక్కడైతే ఎస్బీఐ కనుక హోమ్ లోన్ ఇస్తుంది అంటే మాత్రం ల్యాండ్ అదంతా పర్ఫెక్ట్ ల్యాండ్ అని చెప్పొచ్చు. సో అదండి, మనం లోన్స్ తీసుకున్నారు అంటే మాత్రం లీగాలిటీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆల్రెడీ లోన్ ఇచ్చే ముందు వాళ్ళ లీగల్ టీమ్ ఉంటుంది, వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేస్తారు. పట్టాదారు పాస్బుక్స్ అని అంటారు, చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు లీగాలిటీ బాగుంది, లింక్ డాక్యుమెంట్ బాగుంది, ఆథెంటికేషన్గా ఉంది అంటేనే వాళ్ళు ఫర్దర్గా లోన్ ఇస్తారు. సో అలాంటి వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి సేఫ్గానే ఉంటాం చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, Thank మంచి you అండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, మీరు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఎలాంటి ల్యాండ్ పైన మనం ఇన్వెస్ట్ చేయాలో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ. ధన్యవాదాలు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.